వడ్లవాడు కుమారుడైతే అద్భుతాలు చేయకూడదు, ఉన్నతమైన స్థితికి రాకూడదా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, వీడు వాళ్ళ దృష్టిలో క్రీస్తుని ఎలా అంటున్నారంటే ఒక తక్కువ అణగారిన అట్టడుగున ఉన్న వ్యక్తిగా వారు భావిస్తూ, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి వాళ్ళందరూ కూడా ఈర్షతో కుళ్ళుతో చేస్తున్నారు. అదే సందర్భం లూకా సువార్తలో చూస్తాము, మార్కు సువార్తలో చూస్తాము. మెట్టుకు మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, ఎక్కడి నుంచి? యోదాయ నుంచి సమరయ త్రూ ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు గలిలయలోని కపెర్నహూములోకి ఆయన వచ్చాడు. ఆయన కపెర్నహూములోనే కదండి ఉండేది. యేసుక్రీస్తు పరిచర్య యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లోనే ఆయన పరిచర్య చేసుకుంటూ వస్తున్నారు. ఆయన ఎక్కడ పుట్టారు? బెత్లెహేంలో. ఆయన ఎక్కడ ఉంటారు? కపెర్నహూములో. గలిలయ రాష్ట్రంలో కపెర్నహూము అనే పట్టణంలో, నజరేత్ అనే ఊర్లో యేసుక్రీస్తు తన జీవితాన్ని ప్రారంభించారు. కానీ ఆయన సేవ మొదలెట్టిన తర్వాత కపెర్నహూములో నుంచే తన సేవా పరిచర్యను మొదలు పెడతారు. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు అనగా కపెర్నహూముకు, గలిలయ వచ్చేశారు. రాగా ఆయన శిష్యులు ఆయన్ను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధించను ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి, ఇతడు మరియా కుమారుడు కాడా? అక్కడ దాకా బాగానే ఉందండి. మరియా కుమారుడు కాడా? ఇతడు యాకోబు, చూసారా, యోసే, యూదా. మనం మాట్లాడుకుంటున్న యూదా పత్రిక ఏదైతే ఉందో ఆ యూదా ఈ యూదా అండి. యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడు కాడా? సహోదరుడు కాడా? ఇతను సహోదరుడా? అలాగే వడ్లవాడు కాడా? చూసారా ఎంత ఇదిగా మాట్లాడడం. వడ్లవాడు కుమారుడు, ఇతని సహోదరి మనందరూ మనతో కూడా ఉన్నారని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడ్డారు. ఎవరు? ఆ రోజున్న యూదులు, ఆ రోజున్న ప్రజలు. మరి యూదా పత్రికను రాసిన యూదా యేసుక్రీస్తుని అంగీకరించారా అంటే, బైబిల్ మీద కొంచెం అవగాహన ఉన్నవారు అదేంటంటే, అది యేసుక్రీస్తు సహోదరుడైన యూదా కావచ్చు, యాకోబు కావచ్చు, యోసే కావచ్చు, సీమోను కావచ్చు, వీరెవరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరించలేదు. కారణం ఏంటి అంటే, వారు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. పైపెచ్చు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి యేసుక్రీస్తుని అన్నట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో అది మనకి చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న కార్యములు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలము విడిచి యోదాయకు వెళ్ళము. ఆయన ఎక్కడి నుంచి వచ్చారంటే యోదాయ నుంచి వచ్చారు. యోదాయలో యేసుక్రీస్తుని చంపేద్దాము అని చెప్పి పన్నాగాలు పొందుతున్న వేళ ఆయన యోదయ నుంచి ఎక్కడికైతే స్వస్థలం ఉందో అక్కడికి వస్తే, ఇక్కడున్న ఈ సహోదరులు ఏమంటున్నారంటే, నువ్వు అక్కడికి వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళి చావు అన్నట్టుగా చెప్తున్నారండి. ఈ స్థలమును విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు బయలుపరుచుకొనమని చెప్పిరి. ఇదిగోండి, ఇది ఇంపార్టెంట్. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అంటే యేసుక్రీస్తు సహోదరులు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచలేదు. పైపెచ్చు యేసుక్రీస్తుని ఆయన శత్రువులకు అప్పచెప్పేద్దామని పన్నాగలు పండుతున్నారు. పైపెచ్చు యేసుక్రీస్తుకి పిచ్చి పట్టేసింది మా అన్నయ్యకి అని చెప్పి వారు యేసుక్రీస్తుని నమ్మకుండా యేసుక్రీస్తుకు విరోధంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తారు. కానీ మరి ఈ యూదా రాసిన పత్రిక, ఈ యూదా
యేసుక్రీస్తు సహోదరుడు అంటే సహోదరుడే. కానీ మరి యేసుక్రీస్తుని విశ్వసించలేదు కదా, విశ్వసించలేదు. ఎప్పుడు వరకు అంటే యాహాన్ సువార్త 7వ అధ్యాయంలో విశ్వసించలేదు. కానీ యేసుక్రీస్తు మరణించిన తర్వాత, యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత వారు విశ్వసిస్తారండి. యాకోబు గారు కావచ్చు, యోధా గారు కావచ్చు, సీమోను కావచ్చు, యోసే కావచ్చు, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు మరణించి పునరుద్ధారణ అయిన తర్వాత వీళ్ళందరూ విశ్వసిస్తారు. మనం అదే విషయాన్ని మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. అలాగే అపోస్తుల కార్యాల్లో కూడా మనము చూస్తాం. రండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. వీరు యేసుక్రీస్తు వీరికి కనబడ్డారు. మరణించి పునరుద్ధానం జరిగిన తర్వాత యేసుక్రీస్తు ఎవరు కనిపిస్తారు అంటే యాకోబునికి, సహోదరులకి, ఆయన సహోదరులు కూడా కనిపిస్తారు. వారు అప్పుడు విశ్వసిస్తారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు సహోదరులు యేసుక్రీస్తుని అంగీకరిస్తారని మనకి కనిపిస్తుంది. అలాగే మనము అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, వీరితో కూడా కొందరు స్త్రీలను, అనగా యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోతున్న సమయంలో నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీరు ఈ పట్టణంలో నిలిచి ఉండండి అని చెప్పి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత వీరందరూ మేడగదులు కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన చేసే వారిలో యేసుక్రీస్తు సహోదరులు కూడా ఉన్నారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తాడు. వీరందరూ అంటే అపోస్తులందరూ, అంటే 12 మంది శిష్యులను, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అంటే యేసుక్రీస్తు సహోదరులు కూడా ఎడతెగక ప్రార్థన చేస్తారంటే, అంటే నమ్మేశారు, యేసుక్రీస్తుని విశ్వసించారు, ఒప్పుకున్నారు, ప్రభువుని ఒప్పుకున్నారు, ఇప్పుడు నమ్మారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయటమే కాదండి, ఆ తర్వాత ప్రకటించేవారుగా మనము చూస్తాము. అది ఎక్కడ అంటే ప్రకటించేవారుగా మనము చూస్తాము. అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయము 4-5. మీరు స్థిరపడిన ఎడల ఒకవేళ మాస్తోనే వారైనను నాతో కూడా వచ్చి 9వ 7వ వచనం, తక్కిన అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి ఉన్న సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను వివరిస్తూ, నాకు అధికారం లేదా, నాతో ఉన్న వారికి అధికారం లేదా, ఏంటి అధికారం లేదా, విశ్వాసురాలైన భార్యని వెంట పెట్టుకొని స్వార్థ ప్రకటనలో ఎవరైతే వెళ్తున్నారో వారికి వల్ల మేము ఉండటానికి మాకు అధికారం లేదా అని చెప్పి మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతుంది? తక్కిన అపోస్తుల వలెను, అంటే 12 మంది శిష్యుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను పేతురు, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా. అంటే యేసుక్రీస్తు అన్నదమ్ములు, యేసుక్రీస్తు తమ్ముళ్ళు యేసుక్రీస్తు స్వార్థ పరిచర్య చేస్తారు. ఒకప్పుడు యేసుక్రీస్తుని విశ్వసించలేదు, ఒకప్పుడు యేసుక్రీస్తుని ద్వేషించారు, ఒకప్పుడు యేసుక్రీస్తుని తోలనాడారు, మా అన్నయ్యకి పిచ్చి పట్టేసిందని చెప్పి అన్నారు. కానీ ఆ తర్వాత వారు నమ్మారండి. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత వారు నమ్మారండి. నమ్మటమే కాదండి, ఆ తర్వాత ప్రార్థన చేసేవారుగా ఉన్నారండి. ప్రార్థన చేసేవారుగా కాదండి, ఆ తర్వాత ప్రకటించేవారుగా. చూసారా, ఒక వ్యక్తి మారు మనస్సు కలిగినప్పుడు, మొదటగా మారు మనస్సు కలిగిందని దేని ద్వారా, క్రీస్తు తన హృదయంలో కార్యం చేస్తున్నాడు దేని ద్వారా తెలుస్తుందంటే, మొదటగా వారు విశ్వసిస్తారండి, ఆ తర్వాత ప్రార్థిస్తారండి, ఆ తర్వాత ప్రకటిస్తారండి. ఇదిగో వీరు ఇదే చేస్తున్నారు. యేసుక్రీస్తుని వీరు వివాహాలు చేసుకుని విశ్వాసురాలైన భార్యలను వెంట పెట్టుకొని స్వార్థ పరిచర్యలో దూసుకుని వెళ్ళిపోతున్నారంటండి. అద్భుతమైన, ఒకప్పుడు యేసుక్రీస్తు
మరి అపోస్తులైన పౌలు కూడా అంతే కదండి. దమస్కులో సంఘాన్ని హింస పెడుతున్నాడు. క్రీస్తు మాట అన్న, క్రీస్తు క్రైస్తవ్యం అన్న అసలు పడదు కదండి. అలాంటి వ్యక్తి పౌలు ఎలా మారిపోయాడండి. ఒకప్పుడు క్రీస్తుని ఎవరైనా, క్రీస్తు అంటే పడని వ్యక్తి క్రీస్తు దర్శించిన తర్వాత, క్రీస్తు వాక్యము తన హృదయానికి తాకిన తర్వాత, క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఎంత సేవ చేశాడండి క్రీస్తు కోసం. క్రీస్తు కోసం సేవ చేయటమే కదండి, తన ప్రాణాలను కూడా ఇచ్చేసాడండి. తన ప్రాణాలని కూడా ప్రియమైన దానిగా ఎంచుకుని ఆ ప్రాణాన్ని క్రీస్తు కోసం, ఏ క్రీస్తు కోసం అయితే ప్రాణాలు తీసేసాడో, ఏ క్రీస్తు కోసం అయితే ప్రాణాలు తోడేసిన వ్యక్తి, ప్రాణాలు తీసేసిన వ్యక్తి, అదే వ్యక్తి మారిన తర్వాత క్రీస్తు మాధుర్యం తెలుసుకున్నాక క్రీస్తు కోసం తన ప్రాణాన్ని అర్పించేశాడండి. ఇదండి క్రైస్తవ్యం. ఏ రోజు ఇదండి క్రీస్తులో ఉన్న గొప్పతనం. ఎంతటి మలినమైపోయిన వ్యక్తినైనా, ఎంత కరుడు కట్టిన దుర్మార్గుండైనా, కఠినుండైనా యేసుక్రీస్తు వాక్యం మార్చేస్తుందండి. అందుకని ఎంతోమంది క్రైస్తవ్యాన్ని లేకుండా చేసేద్దామని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అన్నవాళ్ళు లేకుండా పోయారు. కానీ ఈ రోజుకి యాక్టివ్గా, అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకంగా, ప్రింట్ అవుతున్న పుస్తకంగా ఈ బైబిల్ ఉందండి. అద్భుతమైన గ్రంథం. ఇప్పుడు మనము ఏ యోధ అంటే అయినా ఇప్పుడు అర్థమైపోయింది. యేసుక్రీస్తుని విశ్వసించాడు, ప్రకటిస్తున్న యోధాయే ఈ గ్రంథాన్ని, యోధా పత్రికను రాసినట్టుగా మనం చూస్తాం. అలాగే మనము చూస్తాం. ఒకసారి అండి యోధా పత్రిక వెళ్ళిపోదాం. అలాగే ఈ యోధా కూడా యాకోబు గారి, ఈ యోధ యాకోబు సహోదరుడిగా ఇక్కడ మనకు పరిచయం అవుతాడు. యోధ రాసిన పత్రికలకు వెళ్ళిపోదాం రండి. క్రీస్తు దాసుడును, చూడండి యోధ రాసిన పత్రిక, క్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధ తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధ. యేసుక్రీస్తు మరి మా అన్నయ్య అని చెప్పచ్చు కదా. అర్థమైపోయింది. ఒకప్పుడు నేను మా అన్నయ్యని చంపేద్దామని శత్రువు చేతికి చెప్పేసి ఆయన్ని తృణీకరించాం. ఆయన గొప్పతనం ఏంటో, ఆయన శరీరాకారంతో వచ్చాడే కానీ ఆయన మహానుభావుడు. ఆయన నేను అన్నయ్య అంటానికి నేను అర్హుని కాదు. తాను ఏ విధంగా తగ్గించుకుంటున్నాడు చూసారా. అదేనండి యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చే కొద్ది మనం ఎంత పాపులమో మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత మహనీయుడో, అద్వితీయుడో, ఎంత పరిశుద్ధుడో మనకు అర్థమైపోతుంది. అపోస్తలుడైన పౌలు కూడా సేమ్ అదే కదండి అంటాడు. నేను పాపుల్లో ప్రధానమైన వాడిని, కానీ ఆయన కృప, ఆయన పరిచర్యకు నాకు అవకాశం ఇచ్చింది అని చెప్పి అంటాడు. ఇప్పుడు ఈ యోధ అంటున్నాడు యేసుక్రీస్తు మా అన్నయ్య అని చెప్పట్లేదు, కానీ యాకోబు సహోదరుడును అని చెప్పుకుంటున్నాడు. కానీ క్రీస్తు సహోదరుడు అని చెప్పుకోలేకపోవడానికి గల కారణం, గతంలో యేసుక్రీస్తుని ఇంత బాధ పెట్టేశాను, మా అన్నయ్యని ఎంత బాధ పెట్టాను, కానీ ఆయన సహోదరుడును అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు, ఆయన దాసుడిని, ఆయన దాసుడిగా మారిపోయాడండి. ఈ యోధ తెలుసుకుని ఆయన శరీరాకారంతో వచ్చినప్పటికీ ఆయన దేవుడు అని తెలుసుకొని ఆయన దాసుణ్ణి అని చెప్పి వర్ణిస్తున్నాడు. మనం యోధ రాసిన పత్రికను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని అంటే, మనకు దీంట్లో మొత్తము 25 వచనాలు ఉన్నాయండి. ఈ 25 వచనాలు మనము 5 భాగాలుగా విడగొట్టుకుంటే, మొదటి 2 వచనాలు పరిచయం, యోధ పరిచయాన్ని మనం చూస్తాము. 3-4 వచనాలు మనము ఏంటి తెలియజేస్తుందంటే, ఎందు నిమిత్తము ఈ పత్రికను రాయవలసి వచ్చింది అంటే, అక్కడ ఉన్న అబద్ధ బోధకుల యొక్క బోధను ఖండిస్తూ ఆ అబద్ధ బోధ విషయమై జాగ్రత్తగా ఉండండి. రక్షణ గురించి రాద్దాం అనుకున్న యోధా గారు అక్కడున్న పరిస్థితులను బట్టి రక్షణ విషయమై రాయకుండా అబద్ధ బోధను ఖండిస్తూ బోధకుల విషయమై జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సంఘాన్ని మేలుకొలుపుతూ రాసినట్టుగా ఈ పత్రిక మనకి కనిపిస్తుంది. 3వ వచనము, 4వ వచనం, 5వ వచనం నుంచి 16వ వచనం వరకు మనకు అబద్ధ బోధకుల గురించి, వారి బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి, అబద్ధ బోధకులతో మీరు కలయొద్దు. మనకి ఇదే ఈ 5వ వచనం నుంచి 16వ వచనం దాకా చూసినట్లయితే మనకు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, ఈ 2 కూడా సేమ్ ఒకే విధంగా ఉంటాయి. అబద్ధ బోధకుల బోధ విషయాన్ని వివరిస్తున్నట్టుగా
వివరిస్తున్న వచనాలు ఇవి కనిపిస్తాయి మనకి. అలాగే మన 15 నుంచి 23వ వచనం దాకా సంఘంలోని విశ్వాసులు బాధ్యత ఏంటి, వారు ఇతరుల పట్ల చూపించాల్సిన అంటే తోటి సహోదరుల ఎడల ఏ విధంగా కన్సర్న్ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, వారి బాధ్యత ఏంటి అని చెప్పి తెలియచేస్తున్న వచనాలుగా ఇవి మనం చూస్తాం. ఇంకా 24, 25 వచనాలు మనం చూసినట్లయితే ముగింపు వాక్యాలుగా మనకి ఇవి కనిపిస్తాయి. అద్భుతమైన పత్రిక అండి ఇది. యూదా గారికి పాత నిబంధన మీద, యేసుక్రీస్తు సహోదరుడైన యూదా గారికి పాత నిబంధన మీద అవగాహన ఉన్నట్లుగా మనం చూస్తాం. కారణము ఆ రోజు ఉన్న అబద్ధ బోధకుల విషయంలో వారిని కోట్ చేస్తూ అబద్ధ బోధకుల విషయాల్లో జరుగుతున్న అబద్ధ బోధను కోట్ చేస్తూ పాత నిబంధనలో ఉన్న వాళ్ళను, పాత నిబంధనలో కూడా అబద్ధ బోధకులుగా ఉన్నవారు, అబద్ధ ప్రవక్తలుగా ఉన్నవారిని కోట్ చేస్తూ ఇక్కడ ఈ పత్రికలో చాలామంది కోరాహు గురించి కావచ్చు, బయోరు కుమారుడైన బాలాకు గురించి కావచ్చు, అలా చాలామంది గురించి, మోషే ఇది ఇశ్రాయేల్ ప్రజల గురించి అవిధేయతను బట్టి కావచ్చు, చాలా విషయాలు రాస్తూ ఉంటాడు మనకి. అవన్నీ మనకి ఈ వచనాల్లో కనిపిస్తాయి అన్నమాట. మనం ఈ పత్రికను మనం ఏ విధంగా ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవాలంటే, యాకోబు రాసిన పత్రికను మనము యేసుక్రీస్తు బోధలో మనము నడవాలి. అబద్ధ బోధకులు కానీ అబద్ధ ప్రవక్తలు చెప్పే ఎంతసేపు చూడండి స్వస్థత అంటారు, ఎంతసేపు చూడండి ఆశీర్వాదం, కృపాయుగం, నువ్వేం చేసినా పర్లేదు నాన్న, నువ్వు పాపం చేస్తావా, వ్యభిచారం చేస్తావా, దొంగతనం చేస్తావా, లేకపోతే అక్రమం చేస్తావా, అవినీతి చేస్తావా, ఇది కృపాయుగం. కృప ఏదైనా క్షమించేస్తాడు యేసయ్య. ఏదైనా ఆయన వచ్చి నువ్వు అడిగితే చాలు నువ్వు క్షమించేస్తారని చెప్పేవాళ్ళు ఉంటారండి ఈ రోజుల్లో. అలాంటి వాళ్ళు ఉన్నారు, అబద్ధ బోధకులు. వారు నరకానికి వెళ్ళిపోతూ విశ్వాసం కూడా నరకానికి తీసుకెళ్ళిపోతున్నారు. వారు నీతి న్యాయం యథార్థంగా జీవించాల్సిన వీళ్ళు అక్రమమైన మార్గంలోకి విశ్వాసం నడిపించి వీరిని ఈడ్చుకుని వెళ్ళిపోతున్నారు. ఇటువంటి బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిస్తున్న వచనాలుగా మనకి ఇవి కనిపిస్తాయి. రెండవ వచనం, ఈయన పాత నిబంధన ప్రవక్తల గ్రంథాల మీద, ప్రవచనాల మీద బాగా పట్టు ఉన్న వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. ఈ పత్రిక ఎప్పుడు రాశారు అంటే క్రీస్తు శకము 66-80 మధ్యలో రాసిన పత్రికగా మనకి కనిపిస్తుంది. మనకి ఈ పత్రిక ఏ పత్రిక తర్వాత రాయబడింది అంటే పేతురు రాసిన రెండవ పత్రిక అనంతరం రాయబడిన పత్రిక ఈ యోధా పత్రిక. కానీ మనకి ఈ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక అనంతరం లేదు. కారణం ఏంటి అంటే బైబిల్లోని పుస్తకాల కూర్పు అంతా ఒకే విధంగా జరగలేదు. కారణము బైబిల్లో 66 పుస్తకాలు దేవుడు ఆత్మ ప్రేరేపణ చేత ఆయా మనుషుల ద్వారా రాయబడిన గ్రంథాలు ఇవి. మన యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా వాక్యము ఇచ్చట కొంచెను అచ్చట కొంచెను లభించును. ఏంటంట యెషయా గ్రంథంలో ఏం చెప్తాడంట, యెహోవా వాక్యము ఇచ్చట కొంతను అచ్చట కొంతను లభించును అని చెప్పి రాయబడి ఉంది కదా మన యెషయా గ్రంథంలో. అది చూస్తాం ఆ మాట. ఒక్క నిమిషం. యెషయా గ్రంథం 13వ యెషయా గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంటుంది. యెహోవా 13వ వచనంలో అది రాయబడి ఉంటుంది. ఏంటి, యెహోవా వాక్యం ఇచ్చట కొంతను అచ్చట కొంతను లభ్యమవుతుంది అంటే, ఇప్పుడు మీరు పాత నిబంధనలో చూడండి, ఎస్తేరు గ్రంథం కావచ్చు, నెహెమియా గ్రంథం కావచ్చు, ఎజ్రా గ్రంథం కావచ్చు, అది బైబిల్కి కీర్తనకు ముందు, యోబు పుస్తకానికి ముందు ఉంటాయి. కారణం ఏంటంటే బైబిల్లో రాయబడిన పుస్తకాలు రాయబడిన సమయాన్ని బట్టి అవి కూర్చబడలేదు. వారు ప్రవక్తల గ్రంథాలన్నీ ఒక దగ్గర, చరిత్ర గ్రంథాలన్నీ ఒక దగ్గర, అలా బైబిల్ కూర్పు అనేది జరిగింది. అందుకనే అవి మలాకీకి తర్వాత ఉండాలి, కానీ కీర్తనకు ముందు ఈ పుస్తకాలు ఉన్నాయి. మనం అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక తర్వాత యోధా పత్రిక ఉండాలి, కానీ యోధా పత్రిక
దానికి ముందు ఉంది. అంటే రాయబడిన సమయానికి, రాయబడిన కాలాన్ని బట్టి ఇవి కూర్చబడలేదు అని మనకు తెలియాలి. ఓకేనా? ఇప్పుడు మనం చూసినట్లయితే యూదా రాసిన పత్రికలో 2వ వచనం మనం చూద్దాం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక అంటున్నాడు. మీకేమి విస్తరిస్తుంది? కనికరము, సమాధానము విస్తరించును గాక అని చెప్తూ, పిల్లరా మనందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనిచి మీకు రాయవలసి వచ్చెను. పరిశుద్ధ బోధ గురించి, నేను రక్షణ గురించి రాద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడింది, దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. తోడేళ్లు మీ మధ్యకు వస్తున్నాయి. క్రీస్తు సువార్తను, క్రీస్తు విశ్వాసాల నుంచి మిమ్మల్ని చెరిపేయడానికి వాళ్ళు వస్తున్నారు. మేలు కొలుపుతూ రాసిన పత్రిక ఇది మనము చూస్తాం. ఎలాగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయనాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. కొందరు ఏంటంటే రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులే మన దేవుని కృపను ఇలా మార్చేస్తుంది. దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని క్షమను వారు దేనికి మారుస్తున్నారంట? కామాతృత్వమునకు మార్చి దుర్వినియోగం, మంచి వినియోగం కాదు ఇది. అంటే దేవుని కృపను అడ్డం పెట్టుకొని మనం ఏం చేసినా చెల్లిపోతుంది. దేవుని పేరు ముందు పెట్టుకొని మనం ఏం చేసినా మనం సరిపోతుంది, చెల్లుబాటు అయిపోతుంది అని చెప్పి తప్పుడు బోధలు విశ్వాసులకు, వారు నరకానికి వెళ్ళిపోవటమే కాకుండా విశ్వాసులను కూడా నరకానికి తీసుకెళ్లిపోతున్న సమయంలో, సందర్భంలో ఈ పత్రికను రాశారు. అలాగే ఇప్పుడు 5వ వచనం ఏం చెప్పారు? అబద్ధ బోధకులు స్టార్ట్ అయిపోయారు కదా, వారి గురించి చెప్తున్నారు. అబద్ధ బోధకుల గురించి చెప్తున్న వచనం ఇది. ఆ రోజు ఏం జరిగింది? ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను. వారు అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. వారు బహు సంతోషంతో, విజయోత్సవంతో ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. కానీ ప్రభువును శోధించారు, ప్రభువు ఎడల సందేహించారు. వచ్చారో లేదో అప్పుడే మర్చిపోయి వారి కొరకు ఒక దేవతను సృష్టించుకొని ఆ దేవతకు సాగిలి పడిపోవడం, ప్రభువుని కొనియాడకుండా ప్రభువు మాకు ఇంత రక్షణ దయచేశాడే అని చెప్పి నమ్మక ఆ తరం వారిలో అందరూ దేవుని విసిగించారు.